సెక్యూరిటీ అప్రోచెస్లో చాలా అప్రోచెస్ ఉంటాయి. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం సిఐఏ ట్రయల్ అనేది యూజ్ చేస్తాం. సిఐఏ ట్రయల్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వాళ్ళు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా చూసుకోవడానికి మనం కాన్ఫిడెన్షియాలిటీ యూజ్ చేస్తాం. ఇంటిగ్రిటీ అంటే ఎట్లాంటి మోడిఫికేషన్ ఆల్టర్స్ కాకుండా యూజ్ చేయడానికి ఇంటిగ్రిటీ యూజ్ చేస్తాం. అవైలబిలిటీ అంటే అందరికీ అవసరం ఉన్నప్పుడు యూజ్ కావడానికి అవైలబిలిటీ అనేది యూజ్ చేస్తాం. తర్వాత దీస్ అప్రోచెస్ ఇవి త్రీ మేజర్ కేటగిరీస్ లాగా డివైడ్ అయినాయి. ఫస్ట్ ఏమో క్రిప్టోగ్రాఫిక్ సెక్యూరిటీ అప్రోచ్. దీంట్లో ఎన్క్రిప్షన్ కీ మ్యాథమెటికల్ అల్గోరిథమ్స్ ఉంటాయి. సిమెట్రిక్ కీ అంటే సేమ్ కీస్ తోటి మనం డిక్రిప్ట్ చేస్తాం. అసిమెట్రిక్ అంటే డిఫరెంట్ కీస్ ఒక దాంతో ఎన్క్రిప్ట్ చేసి ఇంకో దాంతో డిక్రిప్ట్ చేస్తాం. హ్యాష్ ఫంక్షన్స్ మ్యాథమెటికల్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. తర్వాత డిజిటల్ సిగ్నేచర్స్ యూజ్ చేసి మనం అథెంటికేషన్, ఇంటిగ్రిటీ, నాన్ రిపీటేషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. తర్వాత హైబ్రిడ్ అంటే ఏంటంటే సిమెట్రిక్, నాన్ సిమెట్రిక్ రెండు మిక్స్ చేస్తే హైబ్రిడ్ అంటారు. దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే SSL, TLS. తర్వాత సెకండ్ ఏంటంటే సెకండ్ ఏంటంటే నెట్వర్క్ బేస్డ్ సెక్యూరిటీ. దీంట్లో ఫస్ట్ది ఫైర్ వాల్స్ అంటే ఒక సెక్యూరిటీ షీట్ లాగా ట్రాఫిక్ ఫ్లో అవుతున్నప్పుడు ఏదైతే మలిషియస్ ప్యాకెట్స్ ఉంటాయో వాటిని డిస్కార్డ్ చేసి నార్మల్ ప్యాకెట్స్ని ఎంటర్ చేస్తుంది. తర్వాత ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టంలో సిగ్నేచర్ బేస్డ్ ఐడియాస్ ఇంకా అనామలీ బేస్డ్ ఐడియాస్ ఉంటాయి. తర్వాత ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అంటే ఈ ఐడియాస్ ఇంకా ఆటోమేటిక్ బ్లాకింగ్. దీంట్లో ఆటోమేటిక్గా ఒకవేళ ఏమైనా మలిషియస్ ప్యాకెట్స్ ఉంటే ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. దాన్ని ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అంటారు. తర్వాత VPN. తర్వాత యాక్సెస్ కంట్రోల్స్లో MAC, DIS, RBAS ఉంటాయి. తర్వాత థర్డ్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ అప్రోచెస్. దీంట్లో ఏమేమి ఉంటాయంటే సెక్యూరిటీ పాలసీస్, ఏమేమి పాలసీస్ ఫాలో కావాలి. ఇంకా తర్వాత అథెంటికేషన్ మెథడ్స్ అంటే పాస్వర్డ్, బయోమెట్రిక్ టోకెన్స్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ ఉంటుంది. తర్వాత ఆథరైజేషన్, తర్వాత సెక్యూరిటీ ఆడిట్స్, రిస్క్ మేనేజ్మెంట్లో ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి రిస్క్ మిటిగేట్ చేస్తాం. తర్వాత ఫిజికల్ సెక్యూరిటీ అంటే CCTVs, యాక్సెస్ కార్డ్స్, సెక్యూరిటీ సర్వీస్ రూమ్స్, వీటిని ఫిజికల్ సెక్యూరిటీ అంటాం. తర్వాత సెక్యూరిటీ ట్రయల్ అండ్ అవేర్నెస్. అందరికీ ఫిషింగ్ అటాక్స్ గురించి వీటి గురించి అవేర్నెస్ తీసుకురావాలి.